Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlapuram. My name is Y. Varaprasad, lecturer in history. This college is affiliated to Adikavi Nannaya University, Rajahmundry. So, first year, second semester history lo nunchi manaki the medieval Indian history and culture అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో మనం ఢిల్లీ సుల్తానేట్ యుగాన్ని గురించి చూస్తాం. సో ఢిల్లీ సుల్తానేట్ యుగం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దాని ప్రారంభకర్త ఎవరు అని చూస్తాం. దాన్ని ఎన్ని రాజ్యవంశాలు పరిపాలన చేసేవి కూడా చూస్తాం. ఇంచుమించుగా అక్రోస్టిక్గానే చెప్పాలంటే 5 రాజ్యవంశాలు పరిపాలించారు. ఆ 5 రాజ్యవంశాల్లో మొట్టమొదటి రాజ్యవంశము బానిస వంశం. మొట్టమొదటి రాజ్యవంశం బానిస 1206 నుంచి 1290 వరకు పరిపాలన చేశారు. అయితే ఈ వంశంలో మనం నిన్నటి క్లాస్లో కుతుబుద్దీన్ ఐబక్ని గురించి చూసాం. కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు. ఆ తర్వాత అతని యొక్క కుమారుడు ఆరామ్ షా గురించి చూసాం. సో ఆరామ్ షా బలహీనుడు అవటం వల్ల ఢిల్లీలో ఉన్న అతను తొలగించేసి అతని యొక్క అల్లుడైన ఇల్టుట్మిష్ని సింహాసనం అధిష్ఠింప చేశారు. ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236. సో మనకి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇల్టుట్మిష్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇల్టుట్మిష్. బానిస వంశంలో తర్వాత ప్రముఖమైన వ్యక్తుల్లో మనకి ప్రముఖమైన వాడు ఇల్టుట్మిష్. ఈ ఇల్టుట్మిష్ గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఢిల్లీ సుల్తానేట్ రాజ్యాన్ని అంటే భారతదేశంలో మొట్టమొదటి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన ఘనత కుతుబుద్దీన్ ఐబక్కి దక్కితే, ఆ స్థాపించిన సామ్రాజ్యాన్ని, ఆ పునాదులుగా ఉన్న సామ్రాజ్యాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి అంటే నిర్మించిన వాడు, ఒక రకంగా చెప్పాలంటే స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ అయితే దాని నిర్మాత ఎవరంటే ఇల్టుట్మిష్. అంటే బాల్య దశలో ఉన్న ఢిల్లీ సామ్రాజ్యానికి, ఢిల్లీ సుల్తానేట్కి పెంచి పోషించిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్. ఇన్ కేస్ ఇల్టుట్మిష్కి ఆ కాలంలో సామ్రాజ్యానికి రాకోకుండా ఉంటే ఢిల్లీ సుల్తానేట్ పతనమయ్యేదని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇతను ఎలా నిర్మాత అయ్యాడు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు బాల్య దశలో ఉన్న ఆ ఢిల్లీ సుల్తానేట్కి అన్నీ తానే పెంచి పోషించిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఒక రకంగా మనం చెప్పాలంటే ఇతను ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్య నిర్మాత అంటారు. సో ఎవరు ఈ ఇల్టుట్మిష్, ఏ రకంగా రాజ్యానికి వచ్చాడు అనే దాని గురించి మనం చూసినప్పుడు ఇల్టుట్మిష్ యొక్క పాలనా కాలం 1211 నుంచి 1236. ఇల్టుట్మిష్ కూడా ముస్లింలలో తురుష్క జాతికి చెందినవాడు. తురుష్కుల్లో మళ్ళీ ఎల్బారీ చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనల్ని చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడు అని అడుగుతాడు. ఇలాంటి వీటిలో చాలా సందర్భాల్లో మనల్ని కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతుంటారు. 1-2-3 బిట్లు కూడా చెప్పాను ఫస్ట్ సెమిస్టర్లో కూడా. కుల వ్యవస్థ అనేది మొట్టమొదటిగా ఎక్కడ ఉంది అని అడుగుతుంటారు. అంటే అక్కడ ఆన్సర్స్లో ఋగ్వేదం అని అంటాడు, పురుష సూక్తం అంటాడు. అంటే మొట్టమొదటిగా కుల వ్యవస్థ అనేది ఋగ్వేదంలో ఉంది. కానీ ఋగ్వేదంలో ఎక్కడుందంటే
ఋగ్వేదం యొక్క 10వ మండలంలోని పురుష సూక్తులు ఉంది. అంటే మనం ఋగ్వేదం కదా అని ఋగ్వేదం పెట్టదు, కానీ ఇక్కడ ఏంటంటే పురుష సూక్తం అనేది పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడంటే తుర్ష్కులు, ముస్లింలు, ఎల్బారీ. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఓహో ఇతను ముస్లిం కదా అని ముస్లిం పెట్టేస్తాడు. అయితే తుర్ష్కుడు అన్నాడు కదా, తుర్ష్కు జాతి అన్నాడు కదా, తుర్ష్కులు అని పెట్టేస్తుంటాం. కానీ అది తెగ అడిగాడు, ఏ తెగకు చెందినవాడంటే ఎల్బారీ తెగకు చెందిన మంచి అందగాడు ఇల్టుట్మిష్, మంచి అందగాడు. అందువల్ల అతని సోదరులు, అతని యొక్క తమ్ములు, ఆ నాన్నలు అతని మీద అసూయ చెందేవారు. అలా అసూయ చెంది ఇల్టుట్మిష్ని ఏం చేశారంటే బానిసగా అమ్మేశారు. అంటే ఇతను కొంచెం అందగాడు కాబట్టి, మంచి తెలివితేటలు ఉన్నాడు కాబట్టి తండ్రి ఇతన్ని చాలా అపురూపంగా ప్రేమించేవాడు. అది మిగిలిన సోదరులకి, మిగిలిన తన యొక్క అన్నలకు నచ్చల. అందువల్ల ఇతను ఏం చేస్తారంటే వీడు మా మీద పెత్తనం చెలాయించడం ఏంటి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇల్టుట్మిష్ని అమ్మేశారు. ఇల్టుట్మిష్ని ఆ బానిస బజార్లో అమ్మేశారు. బానిస బజార్లో అమ్మేసిన తర్వాత బానిస బజార్లో వర్తకులు చెప్పిన వెలకి ఇల్టుట్మిష్ని కొనడానికి, వర్తకులు చెప్పిన వెలకి అంటే వర్తకులు చెప్పిన ధరకి ఇల్టుట్మిష్ కొనడానికి మొహమ్మద్ గోర్ కొంచెం ఆలోచించారు. ఎందుకు ఇది ఇంత పెట్టుబడి పెట్టడం, ఇంత డబ్బు పెట్టి కొనడం అవసరమా అని ఆలోచించినప్పుడు మొహమ్మద్ గోర్ వెళ్ళిపోయాడు, కొంత దూరం వెళ్ళిపోయాడు. ఇంకా అలా చూసుకుంటూ చాలామంది జనాలను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాల వచ్చిన కుతుబుద్దీన్ ఐబక్ మాత్రం ఇల్టుట్మిష్ యొక్క శక్తి సామర్థ్యాలను గమనించి ఈయన తీసుకుంటే బాగుంటుందని, అంటే తన యజమానైన మహమ్మద్ గోరియా కొనడానికి ఆలోచించినాడు. తన దగ్గర పనిచేసే కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ని కొన్నాడు. అంటే చూడండి ఎంత తెలివైన, అంటే మహమ్మద్ గోరి ఇల్టుట్మిష్ని కొనడానికి, ఇల్టుట్మిష్ని కొనడానికి కొంచెం తటపడిస్తే కుతుబుద్దీన్ ఐబక్ మాత్రం ఆ వర్తకుడు ఎంతైతే ధర చెప్పాడో ఆ వెలంతా చెల్లించి అతన్ని కొనుక్కున్నాడంట. క్రమంగా ఇల్టుట్మిష్ శక్తి సామర్థ్యాలకి సంతసించి కుతుబుద్దీన్ ఐబక్ తన కుమార్తె నుంచి పెళ్లి చేశాడు. అతన్ని బడయాన్ అనే రాష్ట్ర పాలకునిగా నియమించాడు. బడయాన్ అనే రాష్ట్ర పాలకుడిగా నియమించాడు అనమాట. సో ఈ రకంగా ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు ఇల్టుట్మిష్. ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పుడు కూడా తన అన్నగారుల యొక్క మోసం వల్ల బానిసగా అమ్మబడ్డాడు. ఎవరు కొనుక్కున్నారయ్యా బానిస అంటే కుతుబుద్దీన్ ఐబక్ కొనుక్కున్నాడు. కుతుబుద్దీన్ ఐబక్ ఇతనిలోని యొక్క తెలివితేటలని, ఇతనిలోని యొక్క ధైర్య సాహసాలని గమనించి తన కుమార్తెనిచ్చి వివాహం, అతను పని ఇవ్వడమే కాదు, అతను కుమార్తెనిచ్చి కూడా వివాహం చేశాడు. అతని యొక్క కుమార్తెను గురించి వివాహం చేసి భారతదేశంలో బడయాన్ అనే ప్రాంతానికి రాష్ట్ర పాలకుడిగా చేశాడు. తన తరపున ఒక రాష్ట్రాన్ని ఇచ్చి పరిపాలన చేయరు అబ్బాయి అన్నాను. ఇలాగా కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడే కుతుబుద్దీన్ ఐబక్ కింద రాజ్య ప్రతినిధిగా బడయాన్ అనే ప్రాంతానికి రాజ్య ప్రతినిధి. ఇల్టుట్మిష్ సామర్థ్యాన్ని గుర్తెరిగి ఢిల్లీలో ఉన్న అమీర్లు అంటే ఉద్యోగులు అన్నమాట, ప్రముఖమైన ఉద్యోగులు. ఈ అమీర్లు ఇతన్ని సుల్తాన్గా ఎన్నుకున్నారు. నాటికి ఢిల్లీ సుల్తానేట్ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంది. ఎట్లా క్లిష్టమైన పరిస్థితులు ఉందంటే ఒక పక్క విదేశీ దాడులు, ముఖ్యంగా గోరి వదిలిపెట్టేసిన తన యొక్క సైన్యం ఢిల్లీ సింహాసనం మీద ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంది. సో
ఢిల్లీ సుల్తాన్కి ఇల్టుట్మిష్తో పోటీ పడుతున్నాయి. ఇంకో పక్క భారతదేశంలో ఉన్న రాజపుత్రులు తిరుగుబాట్లు జరుగుతుంది. ఢిల్లీలో అమీర్లోని కొందరు ఇల్టుట్మిష్ను ప్రతిఘటించి ఈ ప్రమాదాన్ని ధైర్య సాహసాలతో ఎదుర్కొని చెప్పాను మీకు ఇందాక. సో బాల్య వ్యవస్థలో ఉన్న ఢిల్లీ సుల్తానేట్ పునాదుల్ని ఇల్టుట్మిష్ గట్టిపరిచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళారు. అందుకనే అతను ఏమంటారయ్యా అంటే ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్య నిర్మాత అంటారు. ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్య నిర్మాత అని అంటారు. ఓకేనా? ఎందుకనంటే సింహాసనం అధిష్ఠించేటప్పటికి ఆ సింహాసనం అనేది పూల పానుపులాగా లేదు, మరి ఎలా ఉందంటే ముళ్ళ పొదలా ఉంది. సో అలాంటి పరిస్థితులు అన్ని చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కుతుబుద్దీన్ ఐబక్ మరణించేటప్పటికి అందరూ అతని మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఒక పక్క గోర్ ప్రతినిధులు, ఇంకో పక్క భారతదేశం రాజపుత్రులు తిరుగుబాట్లు, ఇంకో పక్క ఢిల్లీలో ఉన్న కొంతమంది ఉద్యోగులు, అందరూ ఇతను సమర్థించలేదు, కొంతమంది ఉద్యోగులు ఇతను పెద్ద. ఈ రకమైన ఈ ప్రమాదాన్ని ధైర్య సాహసాలతో ఎదిరించి బాల్య వ్యవస్థలో ఉన్న సుల్తానేట్ పునాదుల్ని ఇల్టుట్మిష్ గట్టిపరిచాడు. సింహాసనం అధిష్ఠించిన అనతి కాలంలో ఢిల్లీ అమీర్లను వారణాసి, బడయాన్, అయోధ్య, శివాలిక్ ప్రాంతాల అమీర్లను అణిచేసి శాంతిని నెలకొల్పాడు. ముఖ్యంగా తన ఆంతరంగికంగా ఉన్న సమస్యల్ని, తనతో ఉన్న వాళ్ళని తిరుగుబాట్లను అణిచేసాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు అంటే అందుకని ఎవరు చెప్పినా సరే ఇంట కలిసి రచ్చగలిసాలి. ముందు తన దగ్గర ఉన్న వాళ్ళు యొక్క ప్రవర్తన సరిదిద్దాలి. అలాగా ఇతని మీద తన బంధువులు, తన దగ్గర పనిచేసే అధికారులు, తన దగ్గర పనిచేసే సేనాధిపతులు తిరుగుబాట్లు చేస్తారు. అందువల్ల వాళ్ళని అండచాలి ముందు. అందువల్ల ఇక్కడ ఏం చేసినారంటే ఆ ఢిల్లీలోని అమీర్లని వారణాసి, బడయాన్, అయోధ్య, శివాలిక్ ప్రాంతంలోని అమీర్లను అణిచేసి శాంతి నెలకొల్పాడు. ఇంతలో గజనీ రాజ్యం కోల్పోయి, గజనీ రాజ్యం అంటే మహమ్మద్ గోర్ యొక్క ప్రాంతాన్ని కోల్పోయి ఆల్డస్ పంజాబ్కి వచ్చేసాడు. అతన్ని తరైన్ దగ్గర ఓడించి 1216లో ఇల్టుట్మిష్ బందీగా పట్టుకున్నాడు. లాహోర్ దగ్గర యుద్ధంలో కుబచన్ కూడా ఓడిపోయాడు. సో ఈ రకంగా అతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా అణిచివేసి ఒక శాంతిని నెలకొల్పినప్పుడు ఒక సమర్థవంతమైన రాజ్య స్థాపనకి, రాజ్య నిర్మాణానికి పూనుకున్నారు. సో ఈ రకంగా మనకి అతను ఒక పక్క ఆంతరంగికంగా, ఇంకో పక్క విదేశీ దాడుల్ని అణిచివేసి ఇంకా ఎప్పటికీ కూడా గోర్, గజనీ ప్రాంతాలతో సంబంధం లేకుండా ఢిల్లీకి ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కల్పించారు. ఇల్టుట్మిష్ కాలంలో ఢిల్లీ సుల్తానేట్కి ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. ఏంటి ప్రమాదకరమైన పరిస్థితి అంటే, సో ఈ రకంగా దేశంలో తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ అణిచివేశాడు, శాంతి భద్రత నెలకొల్పాడు. అలాగే విదేశీ దాడులను కూడా అణిచివేసి కొంత శాంతి భద్రత నెలకొల్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్టుట్మిష్కి ఒక ప్రమాదం ఏర్పడింది. ఏంటి ఆ ప్రమాదం అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, ఢిల్లీ సుల్తానేట్ మీదకి అంటే భారతదేశం మీదకి ఒకళ్ళు దాడి చేశారు. ఎవరా దాడి అంటే మంగోలులు. ఎవరా దాడి అంటే మంగోలులు. ఈ మంగోళ్ళ దాడి అనేది గురించి మనం గమనించినప్పుడు ఎవరి మంగోలులు అని అంటే వీళ్ళు ఒక దారి దోపిడీ దొంగలు అన్నమాట. ఈ మంగోలులు
మధ్య ఆసియాలో నివసించి ఒక క్రూరమైన జాతి అన్నమాట, ఒక క్రూర స్వభావులు. ఈ మంగోలులు 13వ శతాబ్దంలో తిమూచిన్ అనే నామాంతరం ఉన్న తిమూచిన్ అనే పేరు కలిగిన చెంగిస్ ఖాన్ అనే అతను వీళ్ళ నాయకుడు అన్నమాట. చెంగిస్ ఖాన్ అనేది తిమూచిన్ అనే నామాంతరం ఉన్న చెంగిస్ ఖాన్ మంగోల్ తెగలన్నింటినీ సమైక్యం చేసి సామ్రాజ్యకాంక్ష గల ఒక సైనిక జాతిగా రూపొందించాడు. ఈ చెంగిస్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు చైనా, పశ్చిమ ఆసియా దేశాల మీద దాడులు జరిపి పెద్ద రాజ్యాన్ని స్థాపించాలని వీళ్ళకి నమ్మకం. పెద్ద రాజ్యం ఇది మంగోలులు. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రూరత్వంలో ఈ చెంగిస్ ఖాన్ అనేవాడు నరరూప రాక్షసుడిని పేరు పొందాడు. క్రూరత్వంలో ఈ చెంగిస్ ఖాన్ అనేవాడు నరరూప రాక్షసుడని పేరు పొందాడు. అతడు ప్రత్యేకంగా అక్కడ ఎక్కడికైతే దండయాత్ర చేశాడో ఆ మంగోలులు, ఆ చెంగిస్ ఖాన్ అనేవాడు ఎక్కడైతే దండయాత్ర చేస్తారో అక్కడ సర్వనాశనం తప్పదు, సర్వం కోల్పోయేవారు. ఆడపిల్లల్ని చెరిచి ఆడపిల్లల్ని అత్యాచారం చేయటం, మగవాళ్ళని చంపేయటం, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటం, ఇలాంటి అనేక రకమైన క్రూరమైన పరిస్థితులు. ఇది వాళ్ళ స్టోరీ. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తున్నారు? ఢిల్లీ సుల్తాన్ మీద. ఎందుకు దాడి చేస్తున్నారు? కారణం ఏంటంటే యాక్చువల్గా మంగోలులకు భారతదేశం మీద దాడి చేయాలన్న ఉద్దేశం లేదు. కానీ మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అన్న దాని గురించి చూసినప్పుడు ఈ మంగోలులు ఖ్వారాజాం అంటే క్వియా అనే ప్రాంతం అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఖ్వారాజాం అనే ప్రాంతం. ఈ ఖ్వారాజాం అనే ప్రాంతం మీద ఆఫ్ఘన్ ప్రాంతం ఉన్న ఈ ఖ్వారాజాం యొక్క పాలకుడు ఎవరంటే ఈ ఖ్వారాజాం పాలకుడు జలాలుద్దీన్ మంగబరానీ. ఈ ఖ్వారాజాం పాలకుడు ఎవరంటే జలాలుద్దీన్ మంగబరానీ. ఈ మంగోలులు ఈ ఖ్వారాజాం అనే రాజ్యం మీద దాడి చేశారు. ఈ ఖ్వారాజాం అనే ప్రాంతం దాడి చేసినప్పుడు ఈ మంగోలుల దాడికి తట్టుకోలేక ఈ జలాలుద్దీన్ మంగబరానీ అన్న అతను భారతదేశానికి పారిపోయి అక్కడి నుంచి ఆ ఖ్వారాజాం నుంచి భారతదేశం వచ్చేసాడు. భారతదేశం ఎక్కడికి వచ్చాడంటే పంజాబ్ ప్రాంతానికి పారిపోయి ఇల్టెట్మిస్ సహాయాన్ని అర్థించాడు. ఇప్పుడు మంగబరాన్ని తరుముకుంటూ మంగోలులు వచ్చారు. సింధు నదిని సమీపించారు 1221లో. ఇప్పుడు ఇల్టెట్మిస్ మంగబరానికి సహాయం చేస్తే ఎవరితో యుద్ధం చేయాలి? మంగోలుతో యుద్ధం చేయాలి. అలా కాదని మంగబరాన్ని సహాయం చేయకుండా అతను పంపేస్తే మంగోలు దాడి ఎదుర్కొనేవాడు కాదు. అందువల్ల ఇలాంటి సమయంలో ఒక తెలివైన తనం ఉండాలి. అదే మనకి ఇల్టెట్మిస్లో ఉంది. మంచి తెలివైన వాడు. ఈ తెలివితేటలను చూసే గోరి కొనుక్కోవడానికి కొంచెం అటు ఇటు ఆలోచించినా అంత డబ్బిచ్చి కొనుక్కున్నాడు కుతుబుద్దిన్ అయిపోతుంది. చాలా తెలివైన వ్యక్తి ఇల్టెట్మిస్. ఏం చేశాడంటే మంగబరానికి సహాయం చేయటం ఆపేసి మంగబరాన్ని తన రాజ్యంలో ఉండొద్దనేసి అతన్ని పంపించేశాడు. సో అప్పటికే జలాలుద్దీన్ మంగబరాన్ని తరుముకుంటూ మంగోలులు భారతదేశ సరిహద్దులకు వచ్చారు. ఎప్పుడైతే ఇల్టెట్మిస్ మంగబరానికి సహాయం చేయలేదో మంగబరాని చైనా పారిపోయాడు. అయినప్పుడు కూడా కొంత దూరం వచ్చేసరికి కాబట్టి మంగోలులు కొంత సరిహద్దులో కొంత డిస్టర్బెన్స్, కొంత నాశనం జరిగింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇల్టెట్మిస్ యొక్క తెలివితేటల వల్ల ఇల్టెట్మిస్ యొక్క సమయస్ఫూర్తి వల్ల భారతదేశం మీద మంగోలు దాడి తప్పింది, కొంత లాభాన్ని చేకూర్చింది. సో అందువల్ల అక్కడ
బాల్య వ్యవస్థలో ఉన్న ఢిల్లీ సుల్తానేట్ మీదకి మంగోల్ దాడిని తప్పించిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే ఇల్టుట్మిష్కే దక్కుతుంది. తర్వాత తన పరిచయాలందరినీ ఓడించేసి ఢిల్లీ సుల్తానేట్ కొంచెం అభివృద్ధి చేశాడు. ఢిల్లీ సుల్తానేట్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇతను అభివృద్ధి చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి మీరు, ఇదే కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించింది ఎవడంటే కుతుబుద్దీన్. దాన్ని పూర్తి చేసింది ఎవడంటే ఇల్టుట్మిష్. దాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్. సో ఇక్కడ మనకి అన్ని రకాలుగా కూడా ఆధిపత్యాన్ని సంపాదించారు. సో ఈ బానిస వంశంలో బానిస సుల్తాన్లో ఇల్టుట్మిష్ అగ్రగణ్యుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అతడు యుద్ధాలలో ఆరితేరినోడే కాకుండా రాజనీతిలో కూడా ప్రతిభావంతుడు, రాజనీతిలో కూడా మంచి ప్రతిభావంతుడు. బాల్య దశలో ఉన్న ఢిల్లీ సుల్తానేట్ని స్థానిక శత్రువులను రక్షించి దాని రూపురేఖలు మార్చేశాడు. సో ఢిల్లీ సుల్తానేట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఢిల్లీ సుల్తానేట్ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్దిష్టంగా తీర్చిదిద్దింది కూడా ఇతనే. ఒక సమర్థవంతమైన పాలన వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఢిల్లీ సుల్తానేట్ నిర్మాణంలో ఎంతో కాలేదు. రాజపుత్రుల బలం పూర్తిగా క్షీణించలేదు. వారు స్వతంత్రులని సాధించే ప్రయత్నం చేస్తున్నారు. తుర్ష్కుల్లో సైతం ఆంతరంగిక శత్రుత్వం అనేది లేదు. వీటికి తోడు నిరంతరం మంగోళ్ళు దడి భయం. ఈ విధంగా శత్రువుల మధ్య ఉన్న ఢిల్లీ సుల్తానేట్కి సైనిక బలం మీద ఆధారపడవలసిందని అవసరం ఉంది. అందుకని ఏం చేసేది గుర్తించి అపారమైన సైన్యాన్ని తయారు చేయడానికి ఇల్టుట్మిష్ ఏం చేశాడంటే రాజ్యాన్ని సైనిక రాష్ట్రాలుగా విభజించాడు. వాటిని ఏమంటారంటే ఇక్తా అంటారు. సైనిక రాష్ట్రాన్ని ఇక్తాలుగా విభజించారు. ఇక్తాలుగా విభజించి తురుష్క సర్దారులని ముక్తీలుగా పంచించాడు. రాజ్యాన్ని ఏం చేశాడంటే ఇక్తాలకు విభజించి దాన్ని ఎవరికి ఇచ్చాడంటే ముక్తీలు అన్న వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళ పని ఏంటంటే శిస్తు వసూళ్ళు, న్యాయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ సైన్యాన్ని పోషిస్తూ సుల్తాన్ కోరినప్పుడు సైన్యాన్ని సప్లై చేయటం. సో ఈ రకంగా ముక్తిల యొక్క ధర్మం, ఈ పద్ధతి కూడా భూస్వామ్య విధానమే. అంటే ఒక రకంగా చూడాలంటే భూస్వామ్య విధానమే. అయితే ముక్తీలకు వారసత్వ హక్కు లేదు. ముక్తీలకి ఏంటంటే వారసత్వం, ఒకవేళ అతను చనిపోయిన తర్వాత అతను కుమారుడు నియమించవచ్చా అంటే అది లేదు. ఓకే, అది లేదు. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు రాజ్యాన్ని ఇక్తా చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఇక్తాలుగా విభజించి ఇక్తాలని ముక్తీలుగా చేసి ఇక్తాలని ముక్తీలుగా చేసి వాళ్ళకి సైన్యాన్ని పోషించమని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా చెంగిస్ ఖాన్ దాడుల ఫలితంగా మధ్యాసియా ప్రాంతాల్లోనూ తురుష్కేతర సర్దారులు చాలామంది ఇండియాకు వలస వచ్చేసారు. స్థానికులకు సమాధానపరిచి వారిని కూడా ఉన్నత ఉద్యోగాల్లో నియమించారు. సో వాళ్ళ సేవలను కూడా పొందారు. ఇట్లా ఇల్టుట్మిష్ ఇక వంశానుగతంగా భూమి శిస్తు వసూలు చేసే ఉద్యోగులుగా ఉన్న హిందువులను అతను తొలగించలేదు. స్వతంత్రంగా అరబ్బీ నాణ్యాలు ముద్రించడం ప్రారంభించారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇల్టుట్మిష్ వెండి, టంకా, రాగి చిట్టల్ ఇతని కాలం నుండి వాడుకలోకి వచ్చిన నాణాలు. రెండు నాణాలు ముద్రించారు. ఇల్టుట్మిష్ 2 నాణాలు ముద్రించారు.
ఒకటి ఏంటంటే వెండి నాణం, టంకా అంటారు, అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. రెండవది ఏంటంటే జిట్టల్. ఈ 2 నాణాలని ఇల్టుట్మిష్ ముద్రించింది. అంటే ఇల్టుట్మిష్ 2 పాలనా సంస్కరణ. ఒకటి రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించి అట్లకి ఇక్తా అని పేరు పెట్టాడు, దాని మీద ముక్తి అన్నాడు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి 2 ప్రముఖమైన నాణాలను ముద్రించారు. 2 ప్రముఖమైన నాణాలు, ఒకటి ఏంటంటే టంకా వెండి నాణం, రెండవది జిట్టల్ అనే రాగి నాణాన్ని ముద్రించారు. ఈ విధంగా తుర్ష్క అధికారాన్ని భారతదేశంలో సుస్థిరం చేయడం వల్ల ఇల్టుట్మిష్కి ఖలీఫా అంటే ముస్లింల పెద్ద అనమాట. ఖలీఫా అంటే మొత్తం ప్రపంచంలోని ముస్లింలు అందరికీ పెద్దని ఏమంటారు అంటే ఖలీఫా అంటారు. ఈ ఖలీఫా ఇల్టుట్మిష్కి ఏం చేశారంటే నజీర్ అమీర్ ఉల్ మున్నీన్ అనే బిరుదులు ఇవ్వడం. నాజీర్ అమీర్ ఉల్ ముమినిన్ అంటే అర్థం ఏంటంటే ఎయిడ్ ఆఫ్ ది కమాండర్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్ అని అర్థం, అంటే విశ్వాసపాత్రుడు అని అర్థం ముస్లిం భాష, అరబీ భాష. ఇలా మొదలైన పెద్ద పెద్ద బిరుదులు ఉంటాయి. ఢిల్లీ రాజ్యాన్ని పాలించిన చాలామందిలో ఇతని సంతతి వారే. అందువల్ల ఢిల్లీ తుర్ష్క సామ్రాజ్యాన్ని నిజంగా స్థాపించిన ఇల్టుట్మిష్ అనే మాటల్లో సత్యం లేదు. సో తర్వాత ఏంటంటే ఇతను వాస్తు కళలన్న విద్యన్న ఇల్టుట్మిష్కి అభిమానం, వాస్తు కళలన్న విద్యన్న ఇల్టుట్మిష్కి అభిమానం. ఢిల్లీలో కుతుబ్ మినార్ను పూర్తి చేయించాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్. అలాగే ఇతను ఇది బాగ్దాద్లోని ఖవాజా కుతుబుద్దీన్ అనే మత గురువు పేర నిర్మించడం జరిగింది. కుతుబ్ మినార్ సమీపంలోనే ఇల్టుట్మిష్ సమాధి కూడా గొప్ప నిర్మాణం. ముస్లిం అవసరాలకి హిందూ శిల్పరీతుల అన్వయాన్ని ఈ సమాధి చక్కగా చేయడం జరిగింది. కానీ ఇల్టుట్మిష్లో పరమసహనం కనిపిస్తుంది. ఇతను పరమత ద్వేషి అనమాట. ఉజ్జయిని ఆక్రమించినప్పుడు అక్కడ సుప్రసిద్ధమైన మహాకాళి దేవాలయాన్ని నేలమట్టం చేశారు. సో ఈ రకంగా ఇల్టుట్మిష్ పరిపాలన చేయటం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మొదట కుతుబుద్దీన్ అయిపోతాడు, తర్వాత అతని కుమారుడు ఆరం షా ఎక్కువ కాలం పని చేయలేదు, తర్వాత ఇల్టుట్మిష్ చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ మనం చూసినప్పుడు సుల్తానా రజియా. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన 1236-40 సుల్తానా రజియా. ఢిల్లీ సుల్తానాన్ని అధిష్ఠించిన ఏకైక మహారాణి సుల్తానా రజియా. ఈమెలో ధైర్య సాహసాలకి కొదువు లేదని సైన్యాల్ని నడపడంలో, ప్రభుత్వ నిర్వహణలో సమర్థురాలని, విద్యాబుద్ధులు కలదని, పురుష వేషం ధరించి రాజ్య కార్యాలు నిర్వహించేదని మిన్రాజ్ ఉద్దీన్ వంటి సమకాలీన చరిత్రకారులు రాశారు. అంటే ఈమె యొక్క గొప్పతనం గురించి ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈమె చాలా గొప్ప పాలకురాలు. ఇంకోటి ఏంటంటే భారతదేశాన్ని ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన ఏకైక మహిళా సుల్తానా రజియా. అంటే ఏకైక అంటే తర్వాత ఎవరు రాలేదు మరి ఢిల్లీకి. కానీ అంటే ఈమెకంటే ముందు రుద్రమదేవి ఒక మహిళ హిందూ పాలకురాలు, కానీ ఆమె ఢిల్లీని ఎందుకంటే భారతదేశంలో ఆ రోజుల్లో నానుడు ఏంటంటే ఢిల్లీ సుల్తానే భారతదేశం అంతటికీ రాజుగా పరిగణించారు. అంటే అదంత పవర్ఫుల్ ఉన్నది. అతను ఏదో చిన్న రాజ్యం అయినప్పుడు కూడా ఢిల్లీ రాజు అంటే భారతదేశం రాజు అన్నట్టుగా చెప్పారు. అలా ఢిల్లీ సుల్తానేట్ని పాలించిన ఏకైక, తర్వాత ఝాన్సీ లక్ష్మి వచ్చింది ఆడామ, కానీ ఢిల్లీని ఆక్రమించింది.
అందువల్ల ఏకైక పాలకురాలు ఇక్కడ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్టు చాలా గమ్మత్తుగా అడుగుతుంది. అందువల్ల ఏంటంటే ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన ఏకైక మహిళ సుల్తాన్ ఎవరంటే సుల్తానా రజియా. ఆమెలో ధైర్య సాహసాలకు కుదవలేదు, సైన్యాన్ని నడపటంలో, తర్వాత ప్రభుత్వ నిర్వహణలోనూ సమర్థురాలని, విద్యాబుద్ధులు కలదని, పురుష వేషం ధరించి రాజ్య కార్యాలు నిర్వహించేదని మిన్రాజ్ ఉద్దీన్ వంటి సమకాలీన చరిత్రకారులు రాశారు. కానీ స్త్రీ సుల్తాన్ కావటం, మరి ఆ రోజుల్లో గొప్ప గొప్ప యామాహేమీలు ఉన్నారు. ఎందుకంటే ఇల్టుట్మిష్ చనిపోయిన తర్వాత ఇల్టుట్మిష్ కొడుకు వచ్చాడు, కానీ వాడు అసమర్థుడు. ఇల్టుట్మిష్ కొడుకు వచ్చాడు, వాడు అసమర్థుడు. అసమర్థుడికి సింహాసనం అధిష్ఠించడం అనేది లేదని ఢిల్లీలో ఉన్న చాలామంది భావించారు. ఇల్టుట్మిష్ చనిపోయిన తర్వాత తన కుమారుడు రుకుద్దీన్ ఫిరోజ్ షా వచ్చాడు. అయితే రుకుద్దీన్ ఫిరోజ్ షా అంత సమర్థుడు కాకపోవటం వల్ల తన కుమార్తెకు సుల్తానా రజియాని సుల్తాన్గా చేయాలని సర్దారులు అంగీకరించారు. సో అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు, సో మనకి ఇక్కడ అదే చెప్పాను, ఇస్లాంలో మనకు ఒక ధర్మం ఏంటంటే ఇస్లాం న్యాయసూత్రం ప్రకారం మైట్ ఈజ్ రైట్, భగవంతుడిది రాజు. అయితే కొంతమంది వ్యతిరేకత, స్త్రీ సుల్తాన్ కావటం తురుష్క సర్దార్లు తనకు అవమానంగా భావించారు. ఇల్టుట్మిష్ కాలంలోనే అతనికి బానిసలుగా చేరిన క్రమంగా అమీర్లందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అమీర్లందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అంటే వీళ్ళందరూ ఒక కొటారి అంటారు అన్నమాట, ఒక గుంపు అనమాట. వాళ్ళందరూ ఆ సర్దార్లు అందరూ వాళ్ళు సుల్తాన్ తమకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేయించుకుంటుంటారు. అది ఇల్టుట్మిష్ కాలంలోని ఈ సుల్తాన్లందరూ కూడా, ఈ అమీర్లందరూ కూడా కూటమిగా ఏర్పడారు. తురుష్కులందరూ ఎంతమంది అంటే ఆ కూటంలో 40 మంది ఉంటారండి. 40 మంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 40 మంది కూటాన్ని ఏమంటారంటే చిహల్ గని అంటారు. ఆ 40 మంది కూటాన్ని ఏమంటారంటే చిహల్ గని. ఈ 40 మంది పని ఏంటంటే ఎవరిని రాజుగా చేయాలి, ఎవరిని ఎక్కడెక్కడ ఉంచాలో అనేది వీళ్ళ ఆధీనంలో ఉంది. అందువల్ల ఈ అమీర్లు ఎప్పుడు ఏర్పడ్డారు? ఇల్టుట్మిష్ కాలంలోనే ఏర్పడ్డారు. తురుష్క సర్దార్లు అనమాట. ఎంతమంది ఉన్నారు ఈ కూటమిలో అంటే 40 మంది. చిహల్ గనీ అనే ఇస్లాం కూటమి అన్నమాట, తురుష్క కూటమి చాలా ప్రాముఖ్యమైన తర్వాత కాలంలో మనం చూస్తాం. ఈ యొక్క చిహల్ గనీ ఏర్పాటు చేసి బలవంతం సుల్తాన్ సైతం కీలుబొమ్మగా చేయడానికి ప్రయత్నించేవారు. వీరిని ఏమంటారంటే చిహల్ గనీ అంటారు, ద 40 బ్యాండ్ అంటారు. ద 40 బ్యాండ్ రజియా మీద కుట్రలు పనసారు. స్వతంత్రంగా వ్యవహరించి చిహల్ గనీని చెలాయిస్తున్న నిరంకుశ అధికారం నిర్మూలించి వారి ప్రభావం నుండి సుల్తాన్ పదవిని రక్షించాలని రజియా ఆశయం. ఈ 40 మంది చెప్పినట్టుగా ఇనేది కాదేమో, వాళ్ళు ఎలాగైనా నిర్మూలన చేయాలి. ఫిరోజ్ ఖాన్ కాలంలోనే దేశంలో తురుష్కేతరులని ముస్లిం సర్దారుల సంఘర్షణ. ఈ విభేదాలను తన ఆశయ సాధనకు పూర్తిగా భావించి రజియా తురుష్కేతరులని ముస్లింల ఉన్నత ఉద్యోగాల్లో నియమించింది. అంటే ఇప్పుడు మరి ఇది ఏ జాతికి చెందిన వంశం? బానిస వంశం తురుష్కులు. కానీ తురుష్కులు కాని వారు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈ తురుష్కులే సుల్తానా రజియా మీద పోరాటం చేస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకుని ఆమె తురుష్కేతరులకు సహాయం చేసింది. దట్ ఈస్ ద డిప్లొమసీ, అది రాజనీతి. తను వ్యతిరేకించే వాళ్ళు తన సొంత వాళ్ళైనా సరే కానీ దగ్గరకు తీసుకోకూడదు, బయట వాళ్ళని తీసుకుంటే మనకు సేఫ్. అదే చేసింది సుల్తానా రజియా. తురుష్కేతరులని, తురుష్కులు కాని వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చింది. దాంట్లో భాగంగా మాలిక్ యాకూత్ అనే అతన్ని అబిసినియా జాతికి చెందినాడు అన్నాడు. మాలిక్ యాకూత్ అనే అతన్ని అబిసినియా జాతికి చెందినోడు. ఈ అబిసినియా జాతికి చెందినోడిని ఏం చేసిందంటే అబిసినియా జాతికి చెందిన ముస్లింని అమీర్ ఈ అకూత్ అనే పదవిలో నియమించింది. అంటే అమీర్ ఈ అకూత్ అనే పదవి అంటే ఏంటంటే అశ్వశాలల అధిపతిగా నియమించింది. ఇంత పెద్ద పోస్టులో చేసింది. వాడు తురుష్కుడు కాదు. దాంతో తురుష్కులందరికీ బాధ కలిగింది. దీంతో తురుష్కు సర్దార్లు రెచ్చిపోయారు. లాహోర్ బడయాన రాష్ట్ర పాలకులు తిరుగుబాటు చేశారు. ఢిల్లీ నుంచి పారిపోయి పేద సాయంతో శత్రువు నిర్మూలనకు రజియా ప్రయత్నించింది. బటాడీ పాలకుడైన
ఆల్తునియాను పెళ్లి చేసుకుని అతని సాయంతో పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని ఢిల్లీ దండెత్తి. కానీ మార్గ మధ్యలోని దంపతులు రజియా ఆల్తునియాలు మరణించడం జరిగింది. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్న సుల్తానా రజియా కుతంత్రాల కుయుక్తులతో ఉన్న తురుస్కు సర్దార్ చేతుల్లో అవమాన పాలు పడిపోయింది. తన భర్త ఆమె కూడా చనిపోయారు. ఈ రకంగా ఒక ముస్లిం స్త్రీని పాలకురాలుగా అంగీకరించిన సమాజానికి మనం చూస్తుంటాం. సో ఇది కూడా మనల్ని ఈ ప్రశ్న కూడా మనల్ని 5 మార్కులు అడుగుతుంటే చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈరోజు మనం 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఒకటి ఇల్టుట్మిష్, 2 సుల్తానా రజియా. ఈ ఇద్దరు గురించి మనం డీటెయిల్గా చదువుకున్నాం. మ్యాక్సిమం దీన్ని చూస్తూ విన్న తర్వాత నోట్స్ రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఒకటి కుతుబుద్దీన్ ఐబక్, రెండవది ఇల్టుట్మిష్, మూడవది సుల్తానా రజియా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.